వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. మనకి ఈరోజు వచ్చేప్పటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8,72,000 వేకెన్సీస్ ఉన్నాయంటూ ఈ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు అయితే తెలపడం జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేప్పటికి కేంద్రంలో వివిధ శాఖల్లో 8,72,000 పైగా ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్టు. అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి 2020 మార్చి 1 నాటికి 8,72,000 పోస్టులు ఖాళీగా ఉండగా 2019 మార్చి 1 నాటికి అయితే ఇవి 9 లక్షల పైగా ఉండేవని పేర్కొన్నారనమాట. సో అయితే వీటిని ప్రధానంగా ఈ యొక్క పోస్టులన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిటీ కానివ్వండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, ఇంకా సెంట్రల్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఈ యొక్క ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ద్వారా ఫిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ప్రధానంగా ఇంకా యూపీఎస్సికి సంబంధించి, అదేవిధంగా సివిల్స్కి సంబంధించి ప్రతి కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అయితే వాటి గురించి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ వీటన్నిటికి సంబంధించి వేకెన్సీస్ అయితే ప్రజెంట్ సుమారు 8,72,000 అంటే అప్రాక్సిమేట్లీ 9 lakhs వరకు ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఆర్ఆర్బీకి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉంది. 1,00,000 జాబులకు పైగా. ఎన్టీపీసీకి సంబంధించి కూడా 38,000 దాకా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్స్ అయితే డేట్స్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2018, 19, 20, 21లో 2,65,000 ఉద్యోగాలు అయితే ఫిల్ చేసినట్లు ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. 21,255 గ్రూప్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ ఇక యూనియన్ గవర్నమెంట్ సర్వీసులో 21,000 పోగా వేకెన్సీస్ ఉన్నట్లు కూడా యూపీఎస్సి 485, అదేవిధంగా మనకి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సుమారు వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ పార్లమెంట్లో చర్చించడం జరిగిందనమాట. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. జాబ్స్కి సంబంధించి వీటిని మనకి ప్రధానంగా ఎస్ఎస్సి ద్వారా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, యూపీఎస్సి, సివిల్స్ ద్వారా ఫిల్ చేయాల్సి ఉందన్నమాట. సో వీటిని 1 by 1 అనేది నోటిఫికేషన్స్ అయితే ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈరోజు మనకు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.